వీరు ముస్లిమ్స్ అన్నమాట. ఈ ముస్లిమ్స్ అనే ఇలా అంటే ఈ ముస్లిం హౌస్‌లో మనం వాచ్ ప్రకారంగా చేయొచ్చా? చేయకూడదా? హాయ్ ఫ్రెండ్స్! నేను మీ శాంట్రీ మేసిని. ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో వచ్చి మనకి ఆల్రెడీగా మీకు గత వీడియోలో చెప్పాను కదా! అప్‌స్టైర్ డూప్లెక్స్ లేఅవుట్ ప్లాన్ అన్నమాట. సో ఇదేంటంటే ఆల్రెడీగా వీళ్ళకి గ్రౌండ్ ఫ్లోర్ ఉండేది. సో పైన వీళ్ళు డూప్లెక్స్ అనేది చేసుకోవడం జరిగింది. అంటే ఫస్ట్‌ని, సెకండ్‌ని డూప్లెక్స్ చేశారన్నమాట. కిందకి రెంట్ పర్పస్‌కి ఇచ్చేయడం కోసం పైన ఓన్లీ వాళ్ళ ఫ్యామిలీ మట్టికి ఉండేలాగా ఫస్ట్ ఫ్లోర్‌ని, సెకండ్ ఫ్లోర్‌ని డూప్లెక్స్ అయితే చేసుకున్నారు. దాంట్లో మనం రీమోడలింగ్ కొన్ని ప్లాన్లు అయితే చేసుకున్నాం అనమాట. ఎప్పుడు కూడా మనం సామాన్లు రాయాలంటే ఖచ్చితంగా మనకి ప్రాపర్ ప్లానింగ్ అని రావాలి. ఫ్రెండ్స్ ఈ బిల్డింగ్‌లో మనం ఈ రీమోడలింగ్ లేఅవుట్ ప్లాన్ ఎలా చేసామనేది చాలా వివరంగా చెప్పడం జరుగుతుంది. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ఈ సార్ గారు ఇంజనీర్ గారు అనమాట. ఇంజనీర్ గారు నాకు తెలిసి 5 సంవత్సరాల నుంచి వీరి పనులు నేను చేస్తాను. వీరు ముస్లిమ్స్ అన్నమాట. ఈ ముస్లిమ్స్ అనే ఇలా అంటే ఈ ముస్లిం హౌస్‌లో మనం వాచ్ ప్రకారంగా చేయొచ్చా? చేయకూడదా? అనే డౌట్లు అయితే మనకు ఉంటాయి. అందుకోసం మీకు ఈ వీడియో స్పెషల్‌గా చేయడం జరుగుతుంది. లేకపోతే ఈ వీడియో అయితే నేను చేసేవాడిని కాదు. ఓకే బాయ్ ఫ్రెండ్స్. మనం నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే మనలాంటి ఇంకొంతమంది మేస్త్రీలకి ఈ వీడియో రికమెండ్ అవుతుంది అనమాట. ఫ్రెండ్స్ ఇది వచ్చి మనకు సామా లిస్ట్ అండి. సో ఈ సామా లిస్ట్ మనం పర్ఫెక్ట్గా రాసుకోవాలి అంటే ఖచ్చితంగా మనకి ఫస్ట్ మనం ఈ పాయింట్లు రెయిన్ వాటర్ కానీ, కిచెన్ కానీ, అలాగే బాత్రూమ్ పాయింట్లు కానీ కరెక్ట్గా ప్లాన్ చేసుకోవాలి. అప్పుడు మనకి లిస్ట్ అనేది వస్తుంది. సో ఇప్పుడు మనం వీడియోలోకి వచ్చేసాం. ప్రతి చోట కూడా మనకి రీమోడలింగ్ చేసినప్పుడు వచ్చే సమస్య రెయిన్ వాటర్ రీమోడలింగ్ చేసుకోవాలి. ఇది వచ్చి పాదండి 2.5 పైపు వేసారు కింద. అంటే 2 పాయింట్లు అయితే ఇచ్చారు, కానీ మనం ఇప్పుడు దాన్ని 4 అయితే చేయాలి. ఖచ్చితంగా మీకు రెండో కుట్టాం కదా చూపెడతాం మీకు. ఆ 2 పాయింట్లు మయ్యాన్న మనకి పిల్లవారంటే దిగాల్సి ఉంటుంది. కింద అయితే ముట్టి బియ్యం లేదండి, తూర్పు వైపుకి ఉత్తరం మాత్రమే ముట్టి బియ్యం ఉంది. సో ఇక్కడ కూడా ఏంటంటే ఈ సమయంలో కాకుండా బియ్యంకి దగ్గరే కొట్టమన్నారు ఇంజనీర్ గారు. ఈ వాండ గారు వచ్చి మనకి ఇంజనీర్ గారు అండి. ఆయన సలహా అయితే కొంచెం తీసుకోవాలి, వాళ్ళ ఇంట్లో పని చేస్తున్నాం కాబట్టి. సో పైన చూసారు కదా, అలాగే బియ్యం వారంటే కుట్టామన్నారు, అదే మీకు చూపెడుతున్నాను. అలాగే ఇక్కడ కూడా ఇది స్ట్రైట్ లైన్ అనమాట. మనకి కింద నుంచి డైరెక్ట్గా వెళ్ళే స్ట్రైట్ లైన్ అది. ఈ సైడ్ నుంచి పాయింట్ అనేది దాన్ని కలుపుతాం. ఫ్రెండ్స్ మనం అయితే ఇప్పుడు 2లోకి వచ్చామండి. సో 2లో కూడా రెయిన్ వాటర్ చూడండి మనకి కిందదే స్ట్రైట్గా అనమాట. సో పైన స్లాబ్ కింద 245 వేసి ఆ సన్సైడ్ కొట్టుతున్న సార్ గారు. దాని ప్రకారంగా మనకి కింద స్ట్రైట్గా అయితే బిజినెస్ చేయాలి. సో ఇదంతా ఓపెన్ ఏరియా అనమాట. ఇక్కడ మొక్కలు గార్డెన్ లాగా చేసుకుంటారంట. సో దానికి ఈశాన్య మూల మనకి మొక్కలు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈశాన్య మూల క్వాంటిటీ ఇచ్చుకోండి. అలాగే బిజ్జలు కూడా చాలా జాగ్రత్తగా లీక్ అవ్వకుండా కూడా మనం అయితే పూడ్చుకోవాలి. ఇది చూసారుగా, ఇది వచ్చి మనకి టాప్ అనమాట. ఈ టాప్ ఏంటంటే ఇంచుమించు ఇక్కడ కూడా 2 బెడ్రూమ్లు అయితే ఉండడం అయితే జరిగింది. ఈ బెడ్రూమ్ సంబంధించిందంటే దీనికి కూడా మనం రెయిన్ వాటర్ సెట్ చేయాలి కదా. సో ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ పైన ఒక 6 అంగుళాలు స్లాబ్ ఎక్కించి అంటే ఎలివేషన్ అనేది చేస్తారు. దానికి మనం ఈ కార్నర్ నుంచి ఒక 9 అంగుళాలు అయితే పాయింట్ ఇవ్వాలి. ఇక్కడ సన్సెట్ నుంచి ఈ 9 అంగుళాలకి సన్సెట్కి మయ్యాన సెంటర్లో మనం పైన ఓన్లీ 2.5 పైప్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఏరియా చిన్నది కాబట్టి. సో 2.5 పైప్ వేసి మనం ఇక్కడ ఎలాగో ఈ 2 పాయింట్లు అయితే ఇస్తున్నాం కదా వాటర్ లైన్లు. ఇక్కడ మనం ఓపెన్గా ఈ 2.5 పైపు కింద ఎలబండి వేసి స్లాబ్ కన్నా ఒక 2 అంగుళాల పైప్కి మనం వదిలేసుకోవచ్చు ఫ్రీగానే. సో ఇక్కడ మనకి వెనకాల సందుకి ట్రాప్ కావాలి కదా మనకి. దాని బదులుగా పూర్వం ఆల్రెడీగా మనకి ఇక్కడ స్లాబ్ ఉండేదన్నమాట. దీన్ని ఎక్స్టెండ్ చేసి మళ్ళీ పైన ఇప్పుడున్న ఫ్లోర్ అయితే వేసారనమాట ఈ స్లాబ్. సో ఆల్రెడీగా సంచిపెట్టి కనబడుతుంది కదా మీకు, ఆల్రెడీగా మీకు రెయిన్ వాటర్ ఉంది. సో ఆ వెనకాల సందులకి అంటే దక్షిణ వైపు కానీ ఈ తూర్పు సందుకి వర్షం పడినా సో అక్కడ మనం దాన్ని అలాగే ఉంచేస్తాం. పాతది కూడా కింద ఓపెన్గా ఉంచేస్తాం అనమాట. నెక్స్ట్ ఇప్పుడు వచ్చి మనం బాత్రూమ్కి వెళ్తున్నామండి. ఇక్కడైతే మనకు 2 బాత్రూమ్ ఉన్నాయి. మనం ఏం చేయాల్సిన వర్క్ ఏంటంటే బాత్రూమ్ ఇదే అనమాట. సో ఇది ఒక బెడ్రూము, ఇది ఒక బెడ్రూము. ఈ మాస్టర్ బెడ్రూమ్కి వచ్చి మనకి ఇక్కడ బాత్రూమ్ ఉంది. ఆల్రెడీగా మీకు బయట పైపులు అయితే ఉన్నాయన్నమాట. చూసారా కనబడుతున్నాయి మనకి 2.5 పైపు, అది 4 పైపు. సో 2 అంటే వేస్ట్ వాటర్. ఇది ఏంటంటే మనకి అంటే ఈశాన్యకి ఆపోజిట్ ఆగ్నేయం వస్తాం అనమాట.
మనకు సార్గా డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. ఆయన కూడా ఇంజనీరే, ఆయన మాట మనం ఖచ్చితంగా తీసుకోవాలి. సో రెండాన్ని తీసుకొచ్చి ఇక్కడ టీ వేస్తాం. వై వేస్తే మనకి యూజ్ అవ్వదు. ఇక్కడ టీ వేసి 4 ట్రాప్ ఇస్తాం. మల్టీ 4 ట్రాప్ ఇచ్చడం బెస్ట్ అండి. దానికి కారణం ఏంటంటే ఇక్కడ వాష్ మిషన్ పాయింట్ అయితే ఉంది. వాష్ మిషన్ పాయింట్ సెట్ చేయాలి కాబట్టి మనం ఖచ్చితంగా మల్టీ 4 ట్రాప్ అయితే యూజ్ చేయాలి. అలాగే ఇక్కడ మనం నాగరూపం చూసారా, దానికి మట్టికి వై యూజ్ చేసి ఇక్కడే గుమ్మం పక్కన మనకి వెస్టర్న్ కమోడ్ మనమైతే డ్రైన్ పంప్ ఇన్స్టాల్ చేయాలి. ఈ సెంటర్ చేసుకుంటాం అన్నమాట. ఈ ఉన్న ప్లేస్మెంట్కి సెంటర్ చేసుకుంటాం. ఇంచుమించు ఒక 33 అడుగుల దాకా ఉంది. దాన్ని సెంటర్ చేసుకుంటాం. అప్పుడు ఏమవుతుందంటే ఉత్తరం ఫేసింగ్ వస్తాం టాయిలెట్ అనేది. వేస్ట్ వాటర్ ఏమవుతుందంటే మనకి అదైతే ఈశాన్యం ఇక్కడ మనం ఆగ్రహిస్తాం అన్నమాట. దాని కారణం అంటే వాష్ మిషన్ పాయింట్స్ దగ్గరగా ఉండాలని. అలాగే నెక్స్ట్ అటు టాయిలెట్ ఉంది, దాని కూడా మీకు చెప్తాను. ఇది వచ్చి కామన్ టాయిలెట్ అనమాట, దాని కంటిన్యూషన్ అన్నమాట ఇది. సో ఇలాగ మనం ఎప్పుడు కూడా అప్స్టైల్లో చేసుకోవాలంటే ఇలా గులసం కొట్టేసి మనం వాటర్ చేసుకొని అప్పుడు మనం ప్లంబింగ్ డ్రైన్ వర్క్ అనేది చేసుకోవాలి. ఇక్కడ కూడా సేమ్ మనకి నార్త్ ఫేసింగ్ వస్తుంది టాయిలెట్ అనేది. ఇక్కడే మనకి ఈ కార్నర్లోనే మనకి అంటే ఈ ఫ్లోర్ ట్రాప్, అలాగే ఇక్కడ మనకి వాష్ మిషన్ పాయింట్. ఇక్కడ మనం మల్టీ ఫ్లోర్ ట్రాప్ పెట్టి మనం అంగుళనార అలాగ లైన్ నడిపించి ఇక్కడ వాష్ మిషన్ పాయింట్ కన్సిల్ ఇవ్వచ్చు. లాంగ్ ఎయిర్ కూడా కింద ఇస్తారు కానీ చూడడానికి చూపు చిరాగ్గా నీట్గా కనబడదు. ఇక్కడ మనం ఒక 2 అడుగుల ముక్క పెట్టి అంటే 23 అంగుళాల ఫ్లోర్ స్లాబ్ నుంచి పెట్టి మనం అంగుళాల ఎలబై చూపిస్తే అఫీషియల్గా ఉంటుంది అనమాట. దాని మీద చక్కగా పైప్ వేసుకొని మనం వాష్ మిషన్ పీల్చుకుంటే చాలా నీట్గా ఉంటుంది. సో ఇక్కడైతే మనకి ఉత్తర ఫేసింగ్గా వస్తున్నాయి 2 టాయిలెట్లు కూడా. అది నార్మల్ కమోడా లేదా షూట్ అనేది కొంచెం పెండింగ్ ఉంది. మీకు ఖచ్చితంగా ఈ వర్క్ చేసినప్పుడు మీకు డ్రైన్ వర్క్ ఎలా చేస్తాం, వాటర్ ప్రూఫింగ్ ఎలా చేసామో కూడా వీడియోలో మీకు త్వరలో వస్తాయండి. అలాగే బయట మీకు కలెక్షన్ చూపెడతాను. అవి ఆల్రెడీగా ఒకటి, అలాగే సెకండ్ ఫ్లోర్లో కూడా బాత్రూమ్ ఉండడం జరిగింది. ఇప్పుడు మనం 3rd ఫ్లోర్లో ఉన్నామన్నమాట. ఈ పాత పైప్ అనమాట ఇవి. వీటిని మనం కట్ చేసాం, ఖాళీ చేసాం. ఇలాగా ఆగిపోయి ఉన్న వాటిని మనం నడిపించాలి అంటే ఇక్కడ స్లాబ్ బ్రిడ్జ్ ఖాళీ చేసుకోవాలి తప్పదు. దాన్ని మనం అటేపు టీలు వేసుకొని ప్లెయిన్ టీ వాడి ప్లెయిన్ టీ పైన క్లీన్ పైప్ వేసుకోండి, బెస్ట్ అండి అది. సో దీన్ని ఇలాగ మనం గ్యాస్ పైప్ అయితే లైన్ చేస్తాం. సో ఏదైనా మనకి వర్క్ చేయాలంటే ముందు ప్లానింగ్ అయితే ఖచ్చితంగా కావాలండి. ప్లానింగ్ లేకపోతే మనకి వర్క్ అనేది పర్ఫెక్ట్గా రాదు. ఓకే ఫ్రెండ్స్, ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారుగా బిల్డింగ్ వచ్చి, ఈ బిల్డింగ్ వచ్చి మనకి పడమర ఫేసింగ్ అండి. సో పడమర ఫేసింగ్ వైపు మనకి ఫ్రంట్లోనే మనకి బాత్రూమ్ పైప్ అయితే వచ్చినాయి, అదే మీకు చూపెడుతున్నాను. ఇప్పుడు మనం చూపించిన బాత్రూమ్ కూడా ఈ పైప్ లైన్ అనమాట. ఇప్పుడు కూడా చాలామంది ముస్లిమ్స్ అనేది వాస్తుని కూడా పాటిస్తున్నారండి. ఇంగిలినప్పుడు కూడా వాస్తుని అనేది పాటిస్తారు. ఆ ప్రకారంగా మనం లేఅవుట్ అనేది చేయడం జరిగింది. అందుకోసం మీకు ఈ వీడియో స్పెషల్గా చేయడం జరుగుతుంది. ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే మనలాంటి ఇంకొంతమంది మేస్త్రీలకి ఈ వీడియో రికమెండ్ అవుతుంది అనమాట.